ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు, మీ కుటుంబాలకి, మీ ప్రాంతానికి, మీ సంఘానికి క్షేమంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. ప్రభు ఇంతవరకు మనల్ని కాపాడి సంరక్షించినట్లుగా నీకు ముందు కూడా ఆయన మనల్ని కాపాడి సంరక్షించుడుగా ఆయన శక్తిమంతుడైన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఒక శుభ దేవుని లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క లేఖనంలో దేవుడే నాకు ఆశ్రయము, గాడ్ ఈజ్ మై రెఫ్యూజ్. సో దేవుడు నాకు ఆశ్రయము అన్న మాట మీద మనం ధ్యానించుకుందాం. పితరుడైనటువంటి యోబు జీవితాన్ని మనం గమనించినప్పుడు యోబు దైవజనుడు, దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి. అంతటి గొప్ప దైవజనునికి అనుకోని రీతిలో ఆపదలు, పోరాటాలు, సమస్యలు అన్నీ ఒకే దినాన సమస్తం ఆ యొక్క పెద్ద విపత్తు ఆయన కలిగింది. సేమ్ టైం తనకు శరీర బయట అనగా తన శరీరంలో కాకుండా బయట జరిగిన విషయాలన్నిటి గురించి సాతాను మళ్ళా దేవునికి ఫిర్యాదు చేశాడు. ఏమని, ఏదైనా ఇవ్వాలంటే ఎవడైనా ఇచ్చేస్తాడు, ముందు తన శరీరానికి నొప్పి వస్తే కదా కలిగేది బాధ అర్థమవుతుంది అని. ఇప్పుడు ప్రభు అన్నాడు, అతన్ని చంపొద్దు, అతని శరీరాన్ని ఏమైనా చేయాలంటే చేసుకో అని. దేవుని సెలవు నొందినటువంటి ఆ యొక్క సాతానుడు యోబును మొత్తినప్పుడు శరీరం అంతా కూడా భయంకరమైన వ్యాధితో బాధపడ్డాడు. సో ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉండగా యోబును గురించి ఆయన స్నేహితులు, చాలా ముఖ్యులు, చాలా క్లోజ్, చాలా సమీపస్తులు స్నేహితులు, వారిలో ముగ్గురు బయలుదేరి వచ్చారు. యోబు దుస్థితిని చూచి 3 రోజుల పాటు ముగ్గురు 7 రోజుల పాటు దూరంగానే వాళ్ళు ఉండి యోబు బాధను కనిపెట్టారు. యోబును అలాగే తేరి చూస్తూ వారు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నటువంటి సమయంలో యోబు నోరు తెచ్చి మాట్లాడాడు. యోబు మాట్లాడిన తర్వాత ఆయన స్నేహితుడు మొట్టమొదటిగా యోబుకి ఒక ప్రత్యుత్తరంగా ఆయన మాట్లాడాడు. ఆయన పేరు ఎలీఫజ్. ఆ ఎలీఫజ్ మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఓ మాటను ఆయన జ్ఞాపం చేశాడు. యోబుకి ఆయన ఆదరణకరంగా ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంది, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. సో ఆయన ఈ 4వ అధ్యాయము ప్రారంభం నుంచి 5వ అధ్యాయము 6, 7 వచనాల వరకు జరిగినటువంటి పరిస్థితులకి, శ్రమలో, బాధలో, కన్నీళ్ళలో, దుఃఖంలో, నిందలలో, ఇలాంటి విపత్తులలో నేనైతే దేవుణ్ణి ఆశ్రయిస్తాను అంటూ ఆయన చెప్తున్నాడు. నా వాజ్యము, నా సమస్య, నా ఇబ్బంది, నా కలిగిన పరిస్థితి నేను దేవునికి తెలియచేస్తానని మరొక మాట అదే వచనంలో అన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక నిరీక్షణ కలిగింపచేస్తున్నాడు, ధైర్యాన్ని కలిగింపచేస్తున్నాడు. నేను దేవుణ్ణే ఆశ్రయిస్తాను, దేవుడొక్కడే నాకు ఆశ్రయము అన్నటువంటి రీతిలో అర్థం ధ్వనించేటట్లుగా యోబు యొక్క స్నేహితుడు యోబుకి ఆ విషయాలు తెలియచేస్తున్నాడు. విమ్మన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను కూడా ఈరోజు ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క మాటను మీకు తెలియచేస్తున్నాను. మనము ఎట్టి పరిస్థితిని ఎదుర్కొంటున్నా, ఎటువంటి సమస్యలు, శోధనలు, బాధలు, కన్నీళ్ళు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నా, ఒక్కటి మాత్రం మనము నిశ్చయం పరచుకోవాల్సిన మాట ఏంటంటే, నేను దేవుణ్ణే ఆశ్రయిస్తున్నాను, దేవుడే నాకు ఆశ్రయము, దేవుడొక్కడే నాకు ఆశ్రయము అని మనం ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ఆయనకి మన యొక్క స్థితి తెలియచేసి, మన వాజ్యము లేక మన పరిస్థితులు ఆయనకి తెలియచేసి, ఆయనకి మొరపెట్టినప్పుడు, ఆయనకి మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనే నమ్ముకొని ఉన్నప్పుడు నిశ్చయముగా మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పితరుడైనటువంటి యోబు అలాగే చేశాడు. యోబు దేవుని యొక్క సన్నిధిలో ఎంత దైవజనుడు గొప్పగా చెప్పాడంటే, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత, నా మటుకు నేను కృషించిపోతున్నప్పటికీ కూడా నా మటుకు నేను నా కనులారా నా విమోచకు నేను చూస్తాను అన్నటువంటి ఆ విశ్వాసం ఆయనలో కనబడింది. ఏమైనా దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున పితరుడైన యోబు వలె మనలో ఎవరు కూడా అంత బాధలు, అన్ని కష్టాలు, అంత నష్టం,
ఎవరూ అనుభవించలేదు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, గాడిదలు, అలాగే పశువులు సమస్తం ఒక్కరోజునే 10 మంది పిల్లలు ఇవంతా కలిపి ఒకే రోజున మొత్తం పొలంలో పంటలు అన్నీ కూడా ఒకే రోజున మొత్తం యోబు దగ్గర నుండి తీసివేయబడింది. అంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఆయనకి ఎదురైనప్పటికీ కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనలేదు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఈ రోజున వృద్ధాప్యం వచ్చి చనిపోయిన వాళ్ళని గురించి, వయసు వచ్చి చనిపోయిన వాళ్ళని గురించి మిగిలిన వారి బంధువులు అంటున్న మాట ఏంటంటే, ఏం దేవుడు అన్యాయం చేసేసాడు. దేవుడు నోరు తెరిస్తే దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు అనేవాళ్ళు ఎక్కువ. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అది ఆస్తి అయినా కావచ్చు, సంతానమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, పేరైనా కావచ్చు, ఆస్తిపాస్తులైనా కావచ్చు, లేకుంటే చివరికి మన యొక్క జీవమైనా కావచ్చు, మన ప్రాణమైనా కావచ్చు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుంటాడు. అది ఏ రోజైనా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా ఎవరు మనం ఏం చెప్పలేం. కనుక దేవుని సన్నిధిలో మనం గుర్తించాల్సిన దేవుని మాట తప్పకుండా ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు వచ్చినా విశ్వాసంతో పరిశుద్ధతను కాపాడుకుంటూ అధైర్యత మన దరి చేరనివ్వకుండా నీకున్నటువంటి బాధలు, వేదనలు ఏమున్నా సరే దేవునికి తెలియచేసి దేవుణ్ణి ఆశ్రయించు. ఆయనే నీకు నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ కాలమందు పరిస్థితులు ఎన్ని తనల కిందలు అవుతున్నా, వ్యతిరేకతగా ఉన్నా, ప్రభాపితుడైనటువంటి యోబుకి తన స్నేహితుడు ఎలీఫజ్ ధైర్యం చెప్పాడు. అయితే నేను దేవుణ్ణే ఆశ్రయిస్తాను, ఆయనకి నా వాద్యము తెలియచేస్తాను. అవును ప్రభా, ఈనాటి మా జీవితాల్లో మేము కూడా మేము ఎదుర్కొంటున్నటువంటి మా జీవితంలో మాకు కలుగుతున్నటువంటి శోధన, పోరాటం, బాధలు, కన్నీళ్ళు, నింద, దుఃఖం, అవమానాలు, వీటన్నిటి మధ్యలో మేము మిమ్మల్నే ఆశ్రయించాలని, మీరే మాకు ఆశ్రయం, మీరొక్కరే మాకు ఆశ్రయము అన్నటువంటి రీతిలో మా జీవితాలు విశ్వాసంతో ముందుకు సాగాలని మీ యొక్క లేఖనాల్లో మాకు మీ యొక్క ఆత్మ ద్వారా ధైర్యపరిచారు. అవును తండ్రి, మేము ఆ విధంగా చేసినప్పుడు పితరుడైన యోబు అలాగే చేసిన తర్వాత మీరు యోబు దైవజనుడిని జ్ఞాపకం చేసుకొని, అయ్యా మీరు ఆయన యొక్క జీవితాన్ని సమూలంగా మార్చారు. దేవా, మీరు ఆయనకి 2 అంతలైనటువంటి ఆశీర్వాదం మీరు అనుగ్రహించారని, మళ్ళీ ఆయనకి 10 మంది పిల్లల్ని ఇచ్చారని, అయ్యా రెట్టింపైనటువంటి ఘనత, దీవెన మీ ద్వారా కలిగిందని మేము చదువుతున్నాం. కనుక ఈ రోజున మీ సన్నిధిలో అయ్యా ఎవరైతే ఈ మాటలు ఏకీభవించి పూర్ణ మనసుతో, విశ్వాసంతో ప్రభా మీ నామాన్ని ఘనపరిచి మీ నామాన్ని స్తుతిస్తూ హెచ్చిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి. 2 అంతలైనటువంటి ఆ దీవెనల ఆశీర్వాదాలు నిబిడల మీద మీరు దయచేయండి. యోబు దైవజనుడి వల్లే నిబిడలని మేము అందరము విధమైన సాక్ష్యముతో మీ సన్నిధిలో వైరాగ్యంగా రోషం కలిగి జీవించడానికి సహాయించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. ఆయన ఆశ్రయించిన వారు ఎన్నడూ కూడా వాళ్ళు కాలేదు. ఆయన కాపుదల, సంరక్షణ రెట్టింపుగా దేవుడు పితృడైన యోబు కుటుంబానికి అనుగ్రహించినట్లు నీకు, నీ కుటుంబానికైనా తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో ఉండు, కృంగిపోవద్దు, ఆధారపడుకు. విశ్వాసమునకు కర్త మన యేసే. ఆయన్ని చూస్తూ ఆయన మీదే విశ్వాసంతో ముందుకు సాగించబడదాం. కృప మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా.